హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా విశాఖ డైరీస్ లో భాగంగా ఎపిసోడ్ 8 కి వెల్కమ్ అండి. ఈ ఎపిసోడ్ మా వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. మార్చి 11th మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఆ రోజు మీకు ఒక చిన్న బైట్ని ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది, ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా. ఇంకా ఆ రోజు అసలు మేము ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఫుల్ డే విశేషాలని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అసలు 30 years ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. ఈ 30 years ఏంటి అని వెనక్కి చూసుకుంటే గనక చాలా చాలా జరిగిపోయి ఉంటాయండి. అంటే మనము మన వర్క్ బాధ్యతలతో తలమునకలై ఉంటాము, అదేవిధంగా కుటుంబ బాధ్యతలతో తలమునకలై ఉంటాము, పిల్లల్ని పెంచుకోవడం, చదివించుకోవడం, పెళ్ళిళ్ళు చేయడం, మనము ఆ స్ట్రగుల్స్ లోనే ఉంటాము. మార్నింగ్ లేస్తే ఇంకా డ్యూటీ కోసం వెళ్ళటం, ఇంట్లో పనులన్నీ చేసుకోవడం, కుటుంబానికి కావాల్సినవి అన్ని చక్కబెట్టుకోవడం, వీటితోటి భార్య భర్త ఇద్దరు కూడా శారీరకంగా గాని మానసికంగా గాని అలిసిపోయి ఉంటారు అనిపిస్తుంది నాకు. జనరల్ గా అది జరిగేదే కదా ఎవరికైనా సరే. ఆ 30 years అనేది చాలా చాలా క్రూషియల్ పీరియడ్ అనిపిస్తుంది. మన లైఫ్ లో ఒక మైలురాయిని క్రాస్ చేసాము అనే ఫీలింగ్ అనిపించింది. ఈ 30 years తర్వాత ఇక్కడి నుంచి మళ్ళా భార్యాభర్త ఇద్దరికి కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. దానికి గల శక్తిని, ఆరోగ్యాన్ని, మానసిక శాంతిని, ప్రశాంతతని అందించాలని, మా పిల్లల క్షేమాన్ని కోరుకుంటూ వాళ్ళ రంగాల్లో రాణించాలని, నిండు నూరేళ్లు చల్లగా ఆరోగ్యంతో, సిరి సంపదలతో, సంతానంతో వర్ధిల్లాలని కోరుకుంటూ సింహాచల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగిందండి. మార్నింగే లెగిసి 7:30కి అంతా మేము టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత అక్కడ మొబైల్స్ అవన్నీ సబ్మిట్ చేసేసి లోపల దేవుడి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఎంతో హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ప్రత్యేకమైన రోజున సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం చాలా మంచి ఫీలింగ్ అండి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి మా మొబైల్స్ అవి కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళా నేను మీకోసం ఈ క్లిప్పింగ్స్ అన్ని కూడా షూట్ చేయడం జరిగిందండి. ఆ సింహాద్రి అప్పన్న యొక్క ఆశీస్సులు మీ అందరి యందు పుష్కలంగా ఉండాలని మనసా వాచా కోరుకున్నానండి. ఇక్కడ మీరు గోపురం మీద చూస్తున్నారు కదా, ఓం ద్వయావతార శ్రీ సింహాద్రి అప్పన్న స్వామినే నమః అని. ద్వయావతారము అని ఎందుకు ఉంది అంటే గనక, యాదగిరిగుట్టలో యోగ నరసింహుడిగా, వేదాద్రిలో లక్ష్మీ నరసింహుడిగా నరసింహస్వామిని అనేక రూపాల్లో భక్తులు ఆరాధిస్తారు. దశావతారాల్లో విడియవతారాలైన వరాహ నరసింహ అవతారాలు రెండూ కలిసి వరాహ నరసింహుడిగా కనిపించడం సింహాచల క్షేత్రం ప్రత్యేకత అన్నమాట. వరాహ ముఖం, మానవ శరీరం, సింహపు తోకతో కూడిన స్వామివారి శరీరం ఇంకెక్కడా కనిపించదు. సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖద్వారం ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని వసుకుతుందని నమ్మకం అన్నమాట. ఇంక ఈ క్షేత్రంలో గల మరో ఆకర్షణ కప్ప స్తంభం. ఈ స్తంభాన్ని కౌగులించుకున్న దంపతులకి సంతాన సౌభాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సంతానం మాత్రమే కాదండి, మానవ సహజమైన కోరికలు కోరుకుని ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దర్శనం అయిపోయిన తర్వాత కొండ కిందకు వచ్చేసామండి. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం అనమాట. మార్నింగ్ అంతా టైర్డ్ అయిపోయాం. సింహాచలం వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకున్నాక ఇప్పుడు 4 అట్లా బీచ్కి స్టార్ట్ అవుతున్నామండి. బీచ్కి అయితే వచ్చేసామండి. స్టార్టింగ్ డే ఒకసారి వచ్చాం కానీ ఆ రోజు చాలా చీకటి పడిపోయింది. జస్ట్ అట్లా ఒక ½ an hour అట్లా స్పెండ్ చేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇంక ఈ రోజు టోటల్ గా ఎంజాయ్ చేయాలని అనుకుని మరీ వచ్చాను నేను ఇక్కడికి బీచ్కి అయితే. అసలు ఆ బీచ్ వైపే డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. అసలు ఆ షిప్స్ అన్ని కూడా భలే కనిపిస్తున్నాయండి. 3 or 4 షిప్స్ ఆల్రెడీ వెళ్తూ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా అక్కడ అలలు అయితే భలే వస్తూ ఉన్నాయి. పీపుల్ ఆల్రెడీ వాళ్ళ ఎంజాయ్మెంట్ లో ఉన్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కుటుంబాలతో వచ్చి, ఫ్రెండ్స్ తో వచ్చి. అసలు భలే ఉంటుందండి ఆ సముద్రము ఒడ్డున. మనం ఎంతసేపు కూర్చున్నా కూడా తనివి తీరదనమాట. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక్కొక్క అల అయితే చాలా తీవ్రంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఆ బండర్ లాంటివి చూస్తున్నారు కదండి, ఆ హుద్హుద్ తుఫాన్ అప్పుడు వేశారు అనేసి చెప్తున్నారు అనమాట. చాలా పెద్ద పెద్ద బండల్లాగా ఉన్నాయి. అది డిఫరెంట్ ఫామ్ లో ఉన్నాయి అనమాట. ఆల్రెడీ ఆ వాటర్ వచ్చి పడుతూ లేస్తూ ఉండటం వల్ల అక్కడ కొంచెము మనకి ఆ ఫంగస్ లాంటిది, అంటే ఆ గ్రీన్ కలర్ అది వస్తుంది కదా, ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. బట్ అది పీపుల్ కి అక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవడానికి, కూర్చుని ఫొటోస్ తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతున్నాయి అనమాట. అసలు కొంతమంది అయితే అసలు సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతున్నారు. అసలు భయం కూడా లేదండి. అక్కడ చూస్తున్నారు కదా మీరు, వాళ్ళు దూరం నుంచి చూస్తుంటే సముద్రం మధ్యలో ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అసలు వీళ్ళకి టెన్షన్ కూడా లేదు అనిపించింది నాకు. చాలా చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా అలలు చూస్తున్నారా ఎంత ఎలా వస్తున్నాయో.
చాలా బాగా అనిపిస్తుంది. అసలు నాకు ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తుంటే అదంతా గుర్తొస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకెక్కడికక్కడ పీపుల్ ఫొటోస్ తీసుకుంటూ అట్లా ఉన్నారు. మేము కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నామండి. ఇంకా స్టార్టింగ్ లో కొన్ని యాడ్ చేశాను మీకు. కాసేపు టైము మంచిగా స్పెండ్ చేస్తున్నాను నేనైతే. అసలు ఇంకా ఈ రోజు ఎలాగైనా సరే ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాం కాబట్టి ఇంకా కాసేపు ఆ వాటర్ తోటి అలలతోటి కాస్త ఎంజాయ్ చేయడం జరిగిందనమాట. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొత్తము ఒక్కసారి హిట్ చేసినట్టు వస్తుంది కదా, తర్వాత మెల్లిగా వెళ్ళిపోతూ ఉంటుంది మన కాల్ నుంచి. నాకు కింద శాండ్ మీద నుంచుంటే కొంచెం భయం అనిపించి నేను ఆ స్టోన్ మీద నుంచున్నాను అనమాట. బండర్ లాంటివి వేసారు కదా, అక్కడైతే ఇంకా అది కదలదు కదా అని చెప్పేసి. మామూలుగా ఇసుక మీద నుంచున్నప్పుడు ఏంటంటే అలా వచ్చినప్పుడు మన పాదాల కింద ఉన్నటువంటి ఇసుక కొంచెం జరిగినట్టు అవుతుంది కదా, కొంచెం ఒక షేక్ లాగా వస్తుందనమాట. కొంచెం అంటే కొంచెం భయం అనిపిస్తుంది. సో నేను ఇంకా బండ మీద నుంచున్నాను. సరే ఎంత వచ్చినా కూడా మనకి ప్రాబ్లం అయితే ఉండదు కదా అని చెప్పేసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేశానండి. అవన్నీ గుర్తొస్తున్నాయి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. ఇంకా ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇక్కడ సీని అలా అలానే చూస్తుంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట. ఆ ఎంజాయ్ చేసినటువంటి ఆ మూమెంట్స్ అన్నీ కూడా. వచ్చిన కాడి నుంచి ప్రతిరోజు బీచ్కి అయితే వెళ్ళాలి అనుకున్నాము, కానీ కుదరలేదు. ఫస్ట్ డే వచ్చాం కానీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోయాము. సెకండ్ డే మొత్తం అరకులో సరిపోయిందండి. ఇంకా ఈ రోజు ఎలాగైనా సరే ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. మొత్తానికి ఎంజాయ్ చేయటం అయితే జరిగిందండి. చాలా చాలా బాగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ మెమరీస్ గా ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ మేము బేల్పూరి తీసుకున్నాము. అసలు ఎంత బాగా పెట్టారో చూడండి ఆర్టిస్టిక్ గా ఆ మ్యాంగోస్ అవి. ఇంకా బీచ్ నుంచి రూమ్ కి వచ్చేసామండి. ఇంకా ఒక 2 hours పాటు రిలాక్స్ అయిన తర్వాత డిన్నర్ కి దసపల్లాకి వచ్చామన్నమాట. వైజాగ్ లో దసపల్లాకి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇది 4 divisions గా డివైడ్ అయి ఉందన్నమాట. అది ఏంటి అనేది నేను రిటర్న్ వచ్చేటప్పుడు చెప్తాను. ఇంకా మేము నాన్ వెజ్ రెస్టారెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాము. దీంట్లో 4 sections గా డివైడ్ అయి ఉన్నాయి. ఇంకా నేను దాని డీటెయిల్స్ అవి తర్వాత చెప్తాను. మేము దక్షిణ అని చెప్పేసి నాన్ వెజ్ రెస్టారెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఆల్రెడీ బుఫే అనేది జరుగుతూ ఉంది. ఇంకా మేము బుఫే తీసుకున్నాం. ఇంక ఇక్కడ సూప్స్ వచ్చేసి మటన్ సూప్ అండ్ చిక్ పీస్ క్రీమీ సూప్ ఉందండి. తర్వాత ఈ చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి, చీజ్ బాల్స్, తర్వాత రోల్స్, తర్వాత నూడిల్స్, తర్వాత మంచూరియాస్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి చికెన్ ఫ్రై అండ్ చికెన్ మష్రూమ్ మంచూరియా ఒకటి ఉంది, చిల్లీ ప్రాన్ ఒకటి ఉంది, తర్వాత చికెన్ కుర్మా, రాగి ముద్ద, మటన్ బిర్యానీ అండ్ డిఫరెంట్ కర్రీస్ ఉన్నాయి. ఈయన ఇక్కడ మేనేజర్ అనమాట. జస్ట్ ఆయన విష్ చేస్తున్నాడు. ఇంకా నేను ఇక్కడ మటన్ సూప్ తీసుకున్నాను, మటన్ బిర్యానీ తీసుకున్నానండి. వేడివేడిగా రాగి ముద్ద అండ్ చికెన్ కుర్మా, రోల్ ఒకటి తీసుకున్నాను, చీజ్ బాల్స్ అండ్ రోటీస్ కూడా అప్పటికప్పుడు మనకి తందూరి రోటీ కావచ్చు, బటర్ రోటీ కావచ్చు సర్వ్ చేస్తున్నారండి. తర్వాత వాటర్ మిలన్ షర్బత్, స్వీట్స్ లో అయితే రసగుల్లా, హనీ డ్యూ, తర్వాత బ్రెడ్ హల్వా, పిస్తా రోల్స్, తర్వాత డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. ఇంకా అది ఇది అని కాదండి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. కొన్ని పేర్లు కూడా నాకు అసలు గుర్తులేదు. ఈ విధంగా మా డిన్నర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ కిల్లీస్ అండ్ సోంపది ఇవ్వటం జరిగింది అనమాట. లాస్ట్ లో మంచి డిన్నర్ చేసాము అనేటువంటి ఫీల్ కలిగిందనమాట. చాలా చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. అంబియన్స్ బాగుంది అండ్ ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ 4 sections గా డివైడ్ చేశారని చెప్పాను కదా. దక్షిణ్ నాన్ వెజ్ రెస్టారెంట్ అనమాట. టింపుల్ వచ్చేసి ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. తర్వాత వైజాగ్ వచ్చేసి వెజ్ రెస్టారెంట్ ప్యూర్. ఇంకొకటి ఏంటనేది నాకు పెద్దగా గుర్తులేదండి. మొత్తానికి ఈ స్పెషల్ డే ఈ విధంగా గడిచిందండి. మా ఇద్దరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మళ్ళీ నేను నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తానండి.